ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. దేశ విదేశాలు, చైనా, మలేషియా, సింగపూర్, జపాన్, నేపాల్, శ్రీలంక దేశాల్లో కూడా పర్యటించడం జరిగింది. వీటి మీద 150 పేపర్లు, 3 బుక్కులు ప్రచురించడం జరిగింది. చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈరోజు మనము సోరియాసిస్కు ఏ మొక్కలు ఉపయోగించి సోరియాసిస్ వ్యాధిని నిర్మూలించవచ్చు. అసలు సోరియాసిస్ వ్యాధి అంటే ఏమిటి ఇప్పుడు మనం చూద్దాం. సోరియాసిస్ వ్యాధి అంటే ఏం లేదు. సోరియాసిస్ వ్యాధి అనేది మానసిక ఒత్తిడి వల్ల, ఉద్రేకం వల్ల, బాడీలో చేంజెస్ వల్ల వస్తుందన్నమాట. అదేమో అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి వచ్చే వ్యాధి కాదు. మానసిక ఒత్తిడి, భావోద్రేకాల వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, బాడీలో చేంజెస్ వల్ల వస్తుందన్నమాట. అక్కడక్కడ తెల్లటి ముందు తల్లో వస్తుంది, పులుసులుగా వస్తుంది, బిళ్ళలుగా వస్తుంది, చెవుల మీద వస్తుంది, చేయుల మీద వస్తుంది, కాళ్ళ మీద వస్తుంది, పొట్ట మీద వస్తుంది, బాడీ మీద వస్తుంది. కొంతమందికి బాడీ అట్లే వచ్చినప్పుడు మందు వాడాలి, లేకపోతే వాడకపోతే బాడీ మొత్తము ప్రాకిపోతుంది అన్నమాట, స్ప్రెడ్ అయిపోతుంది. అది ఒకసారి గీర్నామంటే గీర్తానే ఉండాలి. విపరీతమైన నవ్వు, నెత్తురు వచ్చినా కూడా గీర్తానే ఉంటారు, అంత నవ్వుగా ఉంటుంది, అంత ఇదిగా ఉంటుంది. సైకలాజికల్గా అట్లే కృంగిపోతారనమాట సోరియాసిస్ వల్ల. సోరియాసిస్కు మంచి ఆయుర్వేదంలో మంచి మందు ఉందండి, హెర్బల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. నెంబర్ 1 దీన్నే కెపారిస్ జైలానికా అంటారు, కెపారిడేసి అంటారు, దీన్నే ముళ్ళ కంప అంటారు. దాని యొక్క రూట్లను తీసుకోవాలి, అంటే వేర్లను తీసుకోవాలి. తర్వాత రెప్పాల యొక్క బాకును కానీ ఆకులను కానీ తీసుకోవాలి. అలాగే చిత్రమూలము ప్లంబాగో జైలానిక అంటారు, ప్లంబాజినేసి అంటారు. దాని యొక్క మూలము అంటే ఏమి, వేర్లను తీసుకోవాలి. అలాగే ఊడుగను తీసుకోవాలి, ఊడుగ యొక్క బార్కును తీసుకోవాలి. ఎలాంజియం సాల్విపోలియం అంటారు, దాని యొక్క బార్కును తీసుకోవాలి, ఊడిగ యొక్క బార్కును. అలాగే దీన్ని స్పైలాంథిస్ అక్యుమెల్లా అంటారు, అక్కల కర్ర అంటారు. దీని యొక్క మొత్తాన్ని తీసుకోవాలి. దీంతో పాటు పసుపు తీసుకొని వీటిని అన్నిటిని సమపాళల్లో తీసుకొని ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలి. ఏమేమి తీసుకోవాలి దీంట్లో? నెంబర్ 1 దీన్నే ముళ్ళ కంప అంటారు, అది తీసుకోవాలి. తర్వాత రెప్పాళ తీసుకోవాలి, రైటియా టింక్టోరియా అంటారు, అపోసైనేసి అనే తినడానికి. దీని యొక్క పత్రాలను కానీ బార్కును కానీ తీసుకోవచ్చు. చిత్రమూలము వేర్లను తీసుకోవాలి. తర్వాత ఊడుగు యొక్క బార్కును తీసుకోవాలి. అక్కల కర్ర మొత్తం సమూలాన్ని తీసుకొని ఈ విధంగా మనము పౌడర్ చేసుకోవాలి. ఇది సోరియాసిస్ పౌడర్. సో దీంట్లో కొద్దిగా కర్పూరము, తర్వాత ఇది వేసి పసుపు వేసి, కస్తూరి పసుపు అంటారు, కుర్కుమ ఆమడ, దాన్ని వేసి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఈ సోరియాసిస్ పౌడర్. ఇప్పుడు మీకు కావాల్సినంత పౌడర్ తీసుకొని, వేప నూనె అయితే శ్రేష్టము, వేప నూనె కానీ నువ్వుల నూనెలో కానీ పేస్ట్గా కలుపుకోవాలి. కలుపుకొని ఎక్కడైతే ఉందో సోరియాసిస్ ఉందో అక్కడ మాత్రమే పూసుకోవాలి. తలలో ఉంటే తలలో, ముఖం మీద ఉంటే ముఖన, లేకపోతే వీపు మీద ఉంటే వీపు, చేతుల మీద ఉంటే పూసుకోవాలి. ఆ రాత్రి పడుకునే ముందు ఒకసారి పూసుకోవాలి, తెల్లవారితో లేచిన తర్వాత ఒకసారి పూసుకోవాలి, రోజుకు 2 సార్లు పూసుకోవాలి. అలా 20 రోజులు వాడినామంటే కంప్లీట్గా సోరియాసిస్ పోతుంది. ఆ నల్లటి బ్లిస్టర్స్, గొల్లలు ఉన్న అన్నీ కూడా పోతాయి, బిళ్ళలుగా ఉంటుంది, అవన్నీ కూడా పోతాయి. దీనికి ఆహార నియమాలు ఉన్నాయి. ఈ సోరియాసిస్ ఉన్నవాళ్ళు మాంసాహారాన్ని పూర్తిగా మానేయాలి. తర్వాత టెంకాయ, కొబ్బరి, వంకాయ, పచ్చిమిరపకాయలు తినకూడదు. ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఏ పానీయాలు తాగకూడదు. తర్వాత మజ్జిగ దగ్గర తీసుకోవచ్చు, పెరుగు వాడకూడదు, మజ్జిగ తీసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా ఆహార నియమాలను పాటిస్తూ ఇది వాడుకున్నారంటే చాలు, ఇది పూర్తిగా మనం సోరియాసిస్ నుంచి బయటపడవచ్చు. మనము ఈ మొక్కలన్నీ మనకు మార్కెట్లోనే దొరుకుతాయి. మీరే తీసుకోండి, మీరే కొనుక్కొని తయారు చేసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. చెప్పాను కదా, ఊడుగా, అక్కల కర్ర, చిత్రమూలము, తర్వాత ఈ రెప్పాళ, ఇవన్నీ కూడా సమూలంగా పౌడర్ చేసుకుని ఈ విధంగా చేసుకొని దీన్ని నువ్వుల నూనెలో కానీ వేప నూనె అయితే శ్రేష్టము.
ఇలా తయారు చేసుకొని రోజుకు 2 సార్లు, తెల్లారితో ఒకసారి, సాయంత్రం ఒకసారి, రోజుకు 2 సార్లు ఎక్కడైతే ఉందో అక్కడ పూసుకొని ఒక 20 రోజులు వాడడం వల్ల పూర్తిగా ఈ సోరియాసిస్ నుంచి బయటపడవచ్చు. ఇది నేను రాసిన బుక్ అండి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక్ మొక్కలు. ఈ బుక్లో వచ్చి 650 పేజీలు ఉంది. బుక్ 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేమ్, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, వాటి యొక్క లక్షణాలు, ఎట్లా గుర్తుపట్టే యొక్క లక్షణాలు, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు, వేర్లు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పత్రాల యొక్క ఉపయోగాలు, పూలు యొక్క ఉపయోగాలు, కాయల యొక్క ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు, అన్ని ఉపయోగాలు ఇవ్వబడింది. ఆ విధంగా 2000 మొక్కలకు ఇవ్వబడింది. దీంట్లో 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. ఇట్లా మనం ఓపెన్ చేసినామనుకో, ఈ మొక్కను చూసి మనం ఏ మొక్క ఈజీగా చూడండి, ఇది నాగలింగము, ఇది మన పెరట్లో ఉంది, వీధిలో ఉంది, ఇది మనం ఈజీగా చెప్పేయచ్చు అనమాట. ఇది అంత బాగా పనిచేస్తుంది అనమాట ఈ నాగలింగం అనేది. ఇంకా మీకు ఏ ఫోటోలైనా చూడండి, ఇది అత్తిపత్తి, ఇది వేండా అని ఈ విధంగా కలర్ డిజిటల్ ఫొటోస్ అండి. ఇట్లాంటి ఫొటోస్ మీకు ఎక్కడ దొరకవు. మీకు ఈ ఫొటోస్ దొరకాలంటే ఇలాంటి బుక్ మీకు ఎక్కడ చూడండి, మారేడు, లేకపోతే ఇది వచ్చిందని ట్రిబులర్ టెర్రటిస్ అని మనం ఈజీగా చెప్పచ్చు అనమాట. ఆ విధంగా దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయన్నమాట. ఈ బుక్ను ఇంట్లోని చిన్న పిల్లలు, విలేజ్ నాటు వైద్యులు, ఏమి చదువుకొని లేడీసు, బాటనీ డిపార్ట్మెంట్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్, ఫార్మసీ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారు. ఈ బుక్ మనకు అంత విలువైన బుక్ అనమాట. ఇలాంటి బుక్ మనకు ఎక్కడా దొరకదు. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి